హోమ్ లోన్ తీసుకునేటప్పుడు 90% మంది చేసే ఒక పెద్ద తప్పిది. లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా కనుక్కోవాలో, ఏ బ్యాంకులు జనరల్లీ కాంపిటేటివ్ గా ఉంటాయో చూద్దాం. పిఎస్యు బ్యాంకులు లైక్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ లాంటివి సాధారణంగా ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి. కానీ ఇది మీ క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ అవుతుంది. పిఎస్యు బ్యాంక్ వర్సెస్ ప్రైవేట్ బ్యాంక్స్. పాయింట్ నంబర్ 1, 750+ సిబిల్ స్కోర్ ఉంటే మీకు బ్యాంక్స్ తమ బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తాయి. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ 1 to 2% వరకు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. లోన్ అప్లై చేసే ముందు మీ సిబిల్ స్కోర్ ఫస్ట్ చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, PSU banks generally competitive. SBI, Bank of Maharashtra, Central Bank of India, Bank of India, Canara Bank లాంటి PSU బ్యాంక్స్ సాధారణంగా రెపో రేట్ లింక్డ్ రేట్లు ఇస్తాయి. ఇవి మార్కెట్ లో చాలా తక్కువ ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకుల కంటే ముందు ఒకసారి PSU బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, ఒకే బ్యాంకుల్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది. అది మీ ఇన్కమ్, లోన్ అమౌంట్ మరియు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బట్టి రేట్ మారుతుంది. వెబ్సైట్ లో చూపించే రేట్ స్టార్టింగ్ ఫామ్ మాత్రమే, మీకు అదే వస్తుందని గ్యారంటీ లేదు. బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళి మీ ప్రొఫైల్ బట్టి యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్ ఏందో ఓసారి తెలుసుకోండి. కనీసం 4 నుంచి 5 బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్ అడిగి ఈఎంఐ క్యాలిక్యులేటర్ తో కంపేర్ చేసుకోండి. ప్రాసెసింగ్ ఫీజ్ కూడా చెక్ చేసుకోండి. కొన్నిసార్లు తక్కువ రేట్ ఉన్న బ్యాంకుల్లో ఎక్కువ ఫీజ్ కూడా ఉండొచ్చు. రేట్ మాత్రమే కాదు, టోటల్ కాస్ట్, రేట్ ప్లస్ ఫీ. హోమ్ లోన్ తీసుకునే ముందు 3 నుంచి 4 బ్యాంకుల్లో అప్రోచ్ అయ్యి మీ ప్రొఫైల్ చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్ కంపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే హోమ్ లోన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అకౌంట్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.